వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం. మను భాకర్, సరబ్జోత్ సింగ్కు ప్రధాని మోదీ అభినందనలు. గడ్డివాము దగ్ధం, భారీగా నష్టం. ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా వైఎస్ షర్మిల. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, పీఎం మోదీ. విద్యుత్ కమిషన్ చైర్మన్గా మదన్ బి లోకూర్. రెండో విడత రైతు రుణమాఫీ, కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. తాను అస్తమించిన ఇద్దరికి వెలుగునిచ్చింది. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనం చెల్లించండి. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఈడీ భవనం ఎదుట ధర్నా. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో కాంస్య పథకం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మిక్స్డ్ విభాగంలో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ బ్రాంచ్ మోడల్ కొల్లగొట్టారు. అంతకుముందు ఉమెన్ సింగిల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్యం దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ కాంస్య పథకం సాధించారు. ఈ నేపథ్యంలో మను భాకర్, సరబ్జోత్ సింగ్ లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇద్దరు గొప్ప నైపుణ్యం, టీం వర్క్ ను ప్రదర్శించారని ప్రశంసించారు. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 16-10తో విజయం సాధించింది. వేంపల్లి పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున గడ్డివాము దగ్ధమైంది. వేంపల్లకు చెందిన శ్రీనివాస్ రెడ్డి గడ్డి వ్యాపారం చేసుకునేందుకు గడ్డివామును నిల్వ చేసుకున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నింపిపెట్టగా ఒక్కసారిగా మంటలు లేచాయి. ఇది గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించి మంటలు ఆర్పారు. ఈ ఘటనలో 75,000 నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఏపీఎస్ఆర్టీసీని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం 3 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు, విజయనగరానికి 2 ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు, ఆర్టీసీ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన చేస్తుందా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లయినా పెండింగ్ బిల్లులపై ఎందుకు నిర్లక్ష్యమని ఎక్స్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. 1600 కోట్ల బకాయిలను విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. దేశంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని ఢిల్లీలో జరుగుతున్న సిఐఐ పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నామని తెలిపారు. సవాళ్లకు ధీటుగా ఎదుర్కొని పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నాం. ప్రతి రంగంలోనూ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. మన దేశం త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మదన్ బి లోకూర్ ను ప్రభుత్వం నియమించింది. చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తాజాగా లోకూర్ ను నియమించింది. గతంలో ఏపీ హైకోర్టు సీజేగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు.
రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బిఎం సంతోష్ కుమార్ చేతుల మీదుగా రైతుల రుణమాఫీ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేంపల్లిలోని బొడ్డిచావిడి వీధికి చెందిన మొగిలి రామసుబ్బమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. దీంతో పలువురు నేత్రదానంపై ఆమె పిల్లలకు అవగాహన కల్పించడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో పులివెందులకు చెందిన స్నేహిత అమృతహస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్తో కలిసి పార్థివ దేహం నుంచి కార్నియాలను సేకరించి హైదరాబాద్లోని అగర్వాల్ నేత్రదిరికి పంపినట్టు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనం చెల్లించాలని స్టీల్ సిఐటియు ప్రతినిధులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఈడీ భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఈడీ అధికారులకు వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరావు మాట్లాడుతూ గడిచిన 6 మాసాలుగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఆయన అన్నారు. జీతం ఉద్యోగుల హక్కని ప్రతి నెల 1వ తేదీన జీతం చెల్లించడం యాజమాన్య కనీస బాధ్యత అని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన ఈడీ సోప్తి మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నత యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన అన్నారు. ఈ ధర్నాలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు పి శ్రీనివాసరావు, బి అప్పారావు, కె గంగాధర్, టీవీకే రాజు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం. మను బాకర్, సరబ్జోత్ సింగ్ కు ప్రధాని మోదీ అభినందనలు. గడ్డివామ దగ్ధం, భారీగా నష్టం. ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా వైఎస్ షర్మిల. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, పీఎం మోదీ. విద్యుత్ కమిషన్ చైర్మన్గా మదన్ బి లోకూర్. రెండో విడత రైతు రుణమాఫీ, కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. తాను అస్తమించిన ఇద్దరికి వెలుగునిచ్చింది. ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన వేతనం చెల్లించండి. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఈడీ భవనం ఎదుట ధర్నా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.